నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ఇప్పటి సమాజంలో మహిళల స్థానం గతంతో పోలిస్తే విపరీతంగా మారిపోయింది. ఒకప్పుడు ఇంటి పనులకే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ పురుషులకు దీటుగా ఎదుగుతున్నారు. ఒక్కటేంటి, అన్ని రంగాల్లో మహిళలు ముందంజలోనే ఉన్నారు. ఇక ఉద్యోగ వ్యాపార విషయాల్లో మాత్రమే కాకుండా మహిళలు మద్యం సేవించే విషయంలో కూడా మగవాళ్లతో పోటీ పడుతున్నారు. ఒకప్పుడు ఆడవాళ్లు మద్యం తాగటం అనేది ఒక వింతగా అనిపించేది, కానీ ఇప్పుడు కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఇది చాలా అరుదైన విషయం కాగా ఇప్పుడు నగరాల్లో, ఉద్యోగ రంగాల్లో, పార్టీ సంస్కృతిలో మద్యం మహిళల జీవితంలో భాగమవుతోంది. ఈ మార్పు వెనుక సామాజిక, ఆర్థిక, మానసిక కోణాలు కూడా ఉన్నాయి. దేశంలో చాలా మంది మహిళలు మద్యం తాగుతున్నా తెలంగాణలో మాత్రం అది కాస్త ఎక్కువగా ఉందట. ఇటీవల జరిగిన ఒక సర్వేలలో ఒక ఆసక్తికర విషయం బయటకొచ్చింది. దేశంలో మద్యం తాగే మహిళల్లో తెలంగాణ మహిళలు 4వ స్థానంలో ఉన్నారట. అంటే పురుషులకు ఏమాత్రం తక్కువ కారు అని చెప్పొచ్చు. ఇది కేవలం నగరాలకే పరిమితం కాదు, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలే ఎక్కువగా మద్యం తాగుతున్నారని వెల్లడైంది. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక మార్పులు కూడా ఈ పరిస్థితికి కారణమవుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. పండుగలు, వేడుకలు, గుమిగూడే సందర్భాల్లో మహిళలు కూడా మద్యం తాగడం సాధారణంగా మారిపోయింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు మంచి ఆదాయం వస్తోంది. అంటే మహిళలు కూడా ఆర్థికంగా ఈ వ్యవస్థలో ఒక భాగంగా మారిపోయారు. తెలంగాణలో మహిళలు మద్యం తాగటం అన్నది గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరుగుతోంది. కొందరు సంతోషంలో చుక్కేస్తుంటే మరికొందరు బాధలు తాగుతున్నారు. దావత్ అనే పేరుతో స్నేహితులతో కలిసి ఆనందంగా గడపడానికి మద్యం భాగమవుతుండగా విషాద సమయంలో బాధను తాత్కాలికంగా మరిచిపోవడానికి మందు తాగుతున్నారు. హైదరాబాద్తో పాటు కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి వంటి నగరాల్లో మద్యం వినియోగం వేగంగా పెరుగుతోంది. స్మార్ట్ సిటీలు అభివృద్ధి చెందిన పట్టణాలుగా మారుతున్న కొద్దీ పార్టీ కల్చర్ కూడా పెరుగుతోంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ మద్యం తాగే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇది ఒకప్పుడు వింతగా అనిపించేది. ఇప్పుడు పల్లెల్లో కూడా మహిళలు మద్యం తాగడాన్ని సాధారణంగా తీసుకుంటున్నారు. తాజా జాతీయ సర్వే ప్రకారం తెలంగాణలో మద్యం సేవించే మహిళల శాతం 6.7%గా నమోదైంది. దేశవ్యాప్తంగా ఇది చాలా ఎక్కువ శాతంగా పరిగణించబడుతోంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకు ముందు ఎక్కువగా కళ్ళు సేవించే అలవాటు ఉండేది. ఏ శుభకార్యం జరిగినా, విషాదం ఎదురైనా కళ్ళు ముంతలు తప్పనిసరిగా కనిపించేవి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. విస్కీ వినియోగం గణనీయంగా పెరిగింది. దీనికి కారణం చీప్ లిక్కర్ రావటం, 90 ml బాటిళ్లు అందుబాటులో ఉండటమే అని విశ్లేషకులు అంటున్నారు. దేశంలో 2025 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ విభాగంలో 40.17 కోట్ల కేసుల విస్కీ అమ్మకాలు జరిగినట్లు సర్వేలు చెబుతున్నాయి. దీంట్లో 9% వాటాతో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. మద్యం తాగటం వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ దాని ప్రభావం మాత్రం సమాజానికి అంతటికీ పడుతోంది. ఆరోగ్యపరమైన సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయి. కాబట్టి ఆనందం, బాధ, ఒత్తిడి కారణం ఏదైనా మద్యం పరిష్కారం కాదు. తెలంగాణ మహిళలు ప్రతి రంగంలో ముందంజలో ఉన్నారు. అదే ధైర్యం, అదే సంకల్పం ఆరోగ్యకరమైన జీవితానికి ఉపయోగపడితేనే సమాజం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని నిపుణులు చెబుతున్నారు.